నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రిప్లై వ్యాఖ్యలు మనం చూసాం. మరి ఈ తరహాలో తమిళ ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి కార్తీ వ్యాఖ్యలను కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను కూడా ప్రకాష్ రాజు తీసుకొని మరి చెయ్యని తప్పుకి అతనితో సారీ ఎందుకు చెప్పించారు అన్న వేలో మాట్లాడుతున్నారు. అంటే ఓవరాల్గా మాట్లాడాలంటే ఈ లడ్డూ వ్యవహారాన్ని ప్రకాష్ రాజ్ ఇంకా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నాడు అంటూ ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అడుగుతూ ఉన్నారు. ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. లడ్డూ కల్తీ వ్యవహారం అంశం ఏదైతే ఉందో దీని మీద వస్తున్నటువంటి ట్వీట్లు, దీని మీద వస్తున్నటువంటి వాదనలు, ప్రతివాదనలు, కౌంటర్లు అన్ని మనం చూస్తూనే ఉన్నాం. అనూహ్యంగా కార్తీ చేసినటువంటి ట్వీట్ని అతను క్షమాపణ కోరడం జరిగింది. అయిపోయింది అనుకున్న అంశాన్ని ప్రకాష్ రాజ్ మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చి ఈ అంశాన్ని సాగతీస్తున్నారంటూ నెటిజన్లు అడుగుతున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, మనకి ఏమైపోయిందంటే భారతదేశంలో హిందూయిజాన్ని విమర్శిస్తే ఒక హీరోయిజం, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఒక ప్రచారం. ఆటోమేటిక్గా ప్రచారం కావాలంటే పవన్ కళ్యాణ్ ఏదో మాట అనాలి, ఫ్రీ పబ్లిసిటీ చేస్తుంది. అటువంటి దాంట్లో ఈ ప్రకాష్ రాజ్ ఒకడం. అంటే ప్రకాష్ రాజ్కి ఆల్రెడీ పాపులర్ ఆర్టిస్టే, మంచి నటుడు, ఎవరో కాదనలేరు. కానీ అతని వ్యక్తిత్వం ఏంటంటే ఏదో రకంగా ప్రచారంలో ఉండాలి. అతని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో విలువలు, సాంప్రదాయాలు, లేకపోతే ఇవన్నీ అతనికి నమ్మకం లేదు. నటుడు మంచి నటుడే కావచ్చు, అతని మనస్తత్వం అటువంటిది. కొంచెం ముందుకెళ్ళి అతని ఎదుగుదల, లేకపోతే అతని పుట్టుక మొత్తాన్ని ఒకసారి ఆలోచిస్తే, ప్రకాష్ రాజ్ గారి తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. వారి తండ్రి ఎక్కడో మంగళూరు నుంచి బెంగళూరుకి పారిపోయి వచ్చి అక్కడ ఏదో జీవనం సాగిస్తున్నాడు అతను. వారి తల్లి ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. ఆవిడ ఒక నర్సు కింద చేస్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో ఇది తండ్రికి అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి వెళ్తే అక్కడ పరిచయం అయింది ఆవిడ. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టినటువంటి పిల్లలు 2 అబ్బాయిలు, ప్రకాష్ రాయ్, ప్రసాద్ రాయ్ అని. సరే, ప్రకాష్ రాయ్ వల్ల సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి బాలచంద్ర గారి పేరు మార్చి ప్రకాష్ రాజ్ అని మార్చారు. అంటే తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. ఇతను ఏం చెప్పుకుంటాడంటే నేను నాస్తికుడు అని చెప్పుకుంటాడు. తప్పులేదు, నాస్తికుడిగా ఉండొచ్చు, హిందువుగా ఉండొచ్చు, లేకపోతే ఆస్తికుడిగా ఉండొచ్చు, ఏదో ఒక మత ఆచారాన్ని పాటించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇతరులకు ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసే హక్కు అది ఎవరికీ లేదు. ఇతను పదే గతంలో కూడా అనేక సందర్భాల్లో భారతదేశంలో ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి వాతావరణం ఉంది, అణగారి వర్గాలు బతకలేకపోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం, అంటే భారతదేశం మీదే బురద జల్లే కార్యక్రమం. ఎందుకంటే స్వతహాగా అతనికి బీజేపీ వ్యతిరేకి. బీజేపీ మీద విమర్శిస్తే తప్పులేదు ఆ పార్టీ పరంగా. కానీ మొత్తం ఇక్కడ ఆచార వ్యవహారాలని, అలా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విమర్శించే కార్యక్రమం. మొన్న ఇంత గొడవ జరుగుతుంది అని ట్వీట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించి డిప్యూటీ సీఎం గారుగా. దీని మీద విచారణ చేపట్టండి అంటే తప్పులేదు. అది ఆ క్రాస్ దాటిపోయి కమ్యూనల్ వైలెన్స్ అనే పదాలు వాడాడు. ఎక్కడుందండి కమ్యూనల్ వైలెన్స్? ఈ రోజున హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా జరిగిన దానికి తప్పే అంటున్నారుగా. ఎక్కడుంది? కమ్యూనల్ వైలెన్స్ సృష్టించే విధానం నీకుంది, ప్రజలకు లేదు అంటే. ఈ సందర్భంగా అతను చేసేటువంటి కార్యక్రమాలు నాస్తికుడు అని చెప్పుకుంటానే అతనేమో చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాడు. అతను బెంగళూరులో ఓ చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. వాళ్ళు చేశారో ఇతనే చేయించుకున్నాడు కాదు, మొత్తం ప్రార్థన చేయించుకున్నాడు. గౌరవించాడు, ఈయన తలదించుకుని చక్కగా ప్రార్థన చేయించుకున్నాడు. తప్పులేదు, చెయ్యి. మీ తల్లి ఎలాగే క్రిస్టియనే. నీ అంటుంది అతని మానసిక పరిస్థితి కూడా నాకు ఎందుకు భయంగా ఉంది, ఆందోళనగా ఉంది. ఎందుకంటే అతను పెరిగిన విధానం కొంచెం కష్టాల్లో పెరిగాడు. సమాజం మీద అతనికి ఏదో కోపం, ద్వేషం ఇవి ఉండుండొచ్చు. వారి తల్లిదండ్రులు అలా పెరిగిన విధానం, లేకపోతే మొత్తానికి రకరకాలుగా ఉండొచ్చు. అవన్నీ కూడా ఇతను ఏదో సినీ ఫీల్డ్కి వచ్చాడు, సంపాదించుకున్నాడు, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, చక్కగా కొన్ని భాషలో చాలామంది తక్కువ మందికి ఉంటుంది ఆ టాలెంట్ కూడా ఉంది. 4-5-6 భాషలు మాట్లాడగలడు అనర్గళంగా. అన్నీ ఉన్నా కూడా ఈ దేశం అంటే అతని కోపం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు అంటే అతనికి అసహ్యం పడదు అతనికి. దానిలోనూ భాగంగా అతను ఈ తిరుపతి లడ్డు వచ్చేటప్పటికి దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని విమర్శలు, అదేదో దేశ సంబంధించిన అంశమా అని మాట్లాడతాడు. దేశానికి సంబంధించిన అంశమే. ఈరోజు దేశంలో అన్ని చోట్ల చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించింది, అన్ని రాష్ట్రాల మంత్రులు స్పందించారు. ఈరోజు అతను పుట్టిన కర్ణాటకలోనే
ఎప్పుడైతే తిరుపతిలో ఇష్యూ వచ్చిందో కర్ణాటక ప్రభుత్వం ఇమీడియట్గా జీవో ఇచ్చింది. ఇమ్మీడియట్గా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఎటువంటి ఏమైనా కల్తీ జరుగుతుందా ఏంటి ఒకసారి చెక్ చేయండి అని చెప్పి జీవో రిలీజ్ చేసింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గౌరవిస్తాయి ప్రభుత్వాలు. నువ్వు గౌరవించక్కర్లా, నువ్వు స్పందించక్కర్లా, నోరు మూసి కూర్చుంటే చాలు. అది మానేసి ఈ విధంగా దీన్ని ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు ట్వీట్ మీద ట్వీట్ పెట్టి బురద జల్లే కార్యక్రమం ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్స్ అంటారు. అంటే ఇక్కడే బతుకుతారు, ఈ దేశం మీద మళ్ళీ దండెత్తుతారు. ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని వాళ్ళని ఏదైనా విమర్శిస్తే వాళ్ళు దాక్కునేది ఎక్కడ? ఈ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులు వాటిని ఎక్కడ దాక్కుంటారు. మళ్ళీ ఆ హక్కు ఉంది, నేను మాట్లాడతాను. నేను అంటుంది ఇదే భావ ప్రకటన స్వచ్ఛ పేరుతో బరి తెగించొద్దు. అంటే నేను ఇష్టం వచ్చినట్టే మాట్లాడేస్తే సరిపోద్దని కుదరదు. ఈ రోజున కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక పక్కన విచారణ జరుగుతుంది, సిట్ ఏర్పాటు చేశారు, అసలు దోషులు ఎవరో బయటకు వస్తారు. అంతవరకు మనం కోరుకోవాల్సింది. ఇటువంటి తప్పు మళ్ళీ జరగకుండా అన్ని దేవాలయాల్లోనే, అన్ని చోట్ల దేవాలయాలే నేను చెప్పట్లేదు, నేను చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, వారి మత సాంప్రదాయాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి తప్పు జరగకూడదు. మన ఉదాహరణగా చెప్పుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా మీటింగ్ జరిగినప్పుడు చాలాసార్లు వీడియోలు వచ్చి ఉంటాయి. ఆ మీటింగ్ జరిగిన సందర్భంలో ఎక్కడ నమాజ్ వినపడితే ఇమీడియట్గా అతను స్పీచ్ ఆపేస్తాడు. నమాజ్ అయ్యే వరకు కూడా అతను స్పీచ్ ఆపేస్తాడు. అది ఎవరు నేర్పక్కల, సనాతన ధర్మం అంటారు చూసారా, అది నేర్పింది అదే ఒక మతాన్ని గౌరవించడమే సనాతన ధర్మం. అది ప్రత్యేకించి ఏమీ బ్రహ్మ పదార్థం ఏం కాదు. చాలా సందర్భాల్లో, ఒకసారి కాదు, చాలా సందర్భాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడైనా మీటింగ్ పెడితే అదే సమయంలో నమాజ్ వస్తే ఇమ్మీడియట్గా మైక్ ఆపేస్తారు. అక్కడ ఆ నమాజ్ అయిన తర్వాతే మళ్ళీ మొదలు పెడతారు. అంటే అక్కడ నమాజ్ వస్తుంది కదా అని చెప్పేసి అదేదో వేరే మతం వాళ్ళది ప్రార్థనలు అని చెప్పేసి మనం ఇది చేయకూడదు. నేను అంటే ఈ రోజున ప్రకాష్ రాజు గారు మీకు ఏ ఇబ్బంది ఉందో మాకు తెలియదు. మీకు ఏమైనా ఉన్న ప్రచారం సరిపోదా? కొత్త ప్రచారం కావక్కర్లేదు. దేశానికి మీరు పాన్ ఇండియా స్టారు, మంచి ఆర్టిస్టు, మంచి నటుడు, బహుభాషా కోవిదులు, చాలు. దాన్ని గౌరవంగా ఉంచుకోండి. అంతే తప్ప అనవసర విషయాల్లో కూడా కెలికేసి దాన్ని ఏదో ప్రచారం చేసుకుంటే ఉన్నది పరువు పోద్ది. ఖచ్చితంగా హిందూ సమాజం చూస్తుంది మీరు చేస్తున్న విషయాలు ఏంటన్నది. ఖచ్చితంగా ఆ విమర్శలు దాటి తట్టుకోవాలి, తప్పదు. థ్యాంక్ యూ సార్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్.